హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది లైఫ్ ఆఫ్ యూ యూట్యూబ్ ఛానల్. నేను ఒక మంచి స్టోరీ చెప్పడానికి వచ్చిన మీకోసం. సో దానికోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక మొదలెడదామా? మన అవ్వాతాతలు చెప్పినట్టే ఒక రాజ్యం ఉండేది. రాజ్యం ఉంటే ఇంకా రాజు ఉంటాడుగా. ఆ రాజు సభలో ఉండగా ఒక వార్త వచ్చింది, తక్షణమే పక్క రాజ్యానికి బయలుదేరాలని. నాకు తెలిసి యువరాణి కోసం అనుకుంటా. ఆ రాజు సభను వాయిదా వేసి తన మంత్రులను పిలిచి పక్క రాజ్యానికి వెళుతున్న వచ్చే వరకు అంతఃపురం మరియు సంపద జాగ్రత్త అని చెప్పి పలికాడు. ఆ మంత్రులు రాజు బయలుదేరాడు అనుకొని ఆ ఇద్దరు మంత్రులు సంపద దోచుకొని వేరే రాజ్యానికి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నారు. ఆ రాజు కత్తి మర్చిపోవడం వలన తీసుకెళ్ళడానికి తిరిగి వచ్చాడు. అప్పుడు మంత్రులు మాట్లాడుకున్నది వినేశాడు. ఇంకా విన్నాక వదులుతాడా? కింద మీద వేసుకొని మింగడు. అలా మనుషుల్ని నమ్మడానికి భయపడి ఒక కోతిని తెచ్చుకొని మరీ పెంచుకున్నాడు. అలా ఆ రాజు పనుకొని ఉంటే ఆ రాజుకి కాపలా కాయడానికి ఆ కోతి ఉండేది. అలా ఆ రాజు పనుకొని ఉంటే ఒక దోమ వచ్చి రాజుగారి ముక్కు మీద వాలింది. అలా ఆ కోతి ఆ దోమని ఎంత తరిమినా అది పోలేదు. చివరికి ఆ కోతి ఒక పెద్ద కత్తి తీసి మరీ ఆ ముక్కు మీద కూర్చున్న దోమని చంపేసింది. ఇప్పుడు ఆ రాజు క్షేమంగా ఉంటాడా? కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ద లైఫ్ ఆఫ్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.